ఎల్లుండి నుంచి డాండియా నైట్ స్టార్ట్. మా ఫ్రెండ్ దగ్గర పాసెస్ ఉన్నాయి, పోదాం. పోదాం. నేను రాను, మీరు ఓండి. ఎందుకు? నేను ఎన్నిసార్లు బతుకమ్మకు పిలిచినా ఒక్కసారి అని వచ్చినావా? డాండియా నైట్స్ ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. బతుకమ్మ వస్తుందా? అబ్బాయి ఏం పోతాం లేవే. ఏమనుకుంటున్నారు మీరు ఇద్దరు బతుకమ్మ గురించి? బతుకమ్మ అంటే బయటికి పోయి బంతిపూలు తెచ్చి బతుకమ్మ విడిచి 4 సప్పట్లు కొట్టే 4 పాటలు పాడరు అనుకుంటున్నారా? అప్పట్లో భూస్వాములు ఉన్న రోజుల్లో ఒక ఆడపిల్ల వాళ్ళ దుర్మార్గాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలకాలం బతుకమ్మ అని చెప్పి దీవించారు. అప్పటికెళ్ళి స్టార్ట్ అయింది బతుకమ్మ అనే పండగ. బతుకమ్మ వచ్చిన ప్రతిసారి అందరూ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా దీవించు గౌరమ్మ తల్లి అని చెప్పి పూజ చేస్తారు. అర్థమవుతుందా? బతుకమ్మ అంటే సంవత్సరానికి ఒక్కరోజు చేసుకునే పండగ కాదు, ఆడవాళ్ళందరూ కలిసి 9 రోజులు గొప్పగా చేసుకునే పండగ. మొదటి రోజు ఎంగిల్ పూల బతుకమ్మ అంటే ముందు రోజే పూలను తీసుకొచ్చి విడిపోకుండా నీళ్ళలో వేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాంతో బతుకమ్మ చేస్తారు, అందుకే దాన్ని ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఆ రోజు అందరికీ అటుకులను వాయనంగా పెడతారు. 2 వరుసల పూలను పేర్చి బతుకమ్మ చేసి పైన గౌరమ్మను పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజు సత్తుపిండి, చక్కెర, బెల్లం ఇంకా పెసలను వాయనంగా పెడతారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటే నానబోసిన బియ్యంలో చక్కెర గాని బెల్లం గాని వేసి ముద్దలుగా కలిపి పెడతారు. 5వ రోజు అట్ల బతుకమ్మ అంటే పిండితో చేసిన అట్లను పెడతారు వాయనంగా. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు మనం బతుకమ్మ చేయం. ఒకసారి బతుకమ్మను వేడ్చినప్పుడు మాంసం తగిలి బతుకమ్మ అపవిత్రమైందని చెప్పి అప్పటికెళ్ళి బతుకమ్మ చేయం. 7వ రోజున వేపకాయల బతుకమ్మ. ఆ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లో చేసి పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఆ రోజు నువ్వులు బెల్లం కలిపి పెడతారు. ఇక 9వ రోజున సద్దుల బతుకమ్మ అని అంటారు. ఆ రోజు దొరికిన అన్ని పూలతో వీలైనంత పెద్దగా బతుకమ్మను పేర్చి ఆడవాళ్ళందరూ ఎంతో ఆనందంగా సాయంత్రం దాకా ఆడుకుంటూ పాడుకుంటూ మా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఆపద రావద్దు తల్లి అని చెప్పి వాళ్ళని మొక్కుకొని అప్పుడు బతుకమ్మని నీటిలో వదిలేస్తారు. ఆడవాళ్ళందరికి ఇంత మంచి పండగ పెట్టుకొని ఆడవాళ్ళమైన మనమే మన పండగ మర్చిపోతే ఎట్లనే? సరే, ఈసారి మీ ఇంటికే వస్తాం. ఓకే, డన్ దెన్. రేపు హాఫ్ సారీస్ కట్టుకొని రండి, ఓకేనా? ఓకే చెల్లెమ్మా, షాపింగ్ వెళ్దామా? సరే అన్నయ్య, వెళ్దాం. ఇప్పటిదాకా కొట్టుకుని చచ్చారు, సడన్ గా ఈ ఓవర్ యాక్టింగ్ ఏంటో? యాక్టింగ్ ఏంటమ్మా? అన్నయ్య అంటే ప్రేమ. అవునా? ఓవర్ యాక్షన్ చేస్తే మొహం పగులుతుంది. అమ్మా, నన్నేమనంటే అను, చెల్లెమ్మనేమనొద్దు. ఆహా, నువ్వు కూడా బాగానే జీవించేస్తున్నావు రోయ్. అదంతా కాదు, నేను చెల్లెమ్మ పండగ షాపింగ్ వెళ్తున్నాం. మీ ఇద్దరు షాపింగ్ ఎప్పుడు కొట్టుకుంటారో తెలీదు, ఎప్పుడు కలిసి ఉంటారో తెలీదు. ఏం పిల్లలో ఏంటో. అమ్మ ఇప్పుడు అలానే అంటదిరా. పద మనం వెళ్దాం, టైం సరే అవుతుంది. పద. అన్నయ్య, ఈ డ్రెస్ ఎలా ఉంది? నీకు అస్సలు జట్టు కాలేదు, నేను కొనిస్తున్నానే, కొంచెం మంచివి కొనుక్కో. అబ్బో, నీ సెలక్షన్ కన్నా చాలా బెటర్. అలా వెళ్దామా? సరే పద. అన్న, ఈ చీర మమ్మీకి బాగుంటుంది కదా? చాలా బాగుంటది. ఎంతసేపే ఇంకా అయిపోద్ది ఇవాళ నీకు షాపింగ్? ఫస్ట్ టైం షాపింగ్ తీసుకొచ్చాను, పొగరు కదరా నీకు. చెప్తా. ఓసేయ్, ఇల్లంతా తొందరగా సర్దిపెట్టు. అమ్మ జైత్రి, నువ్వు తొందరగా రెడీ అవ్వు. దేనికి డాడీ? బయటికి ఏమైనా వెళ్తున్నామా? కాదు కాదు, బయట వాళ్లే ఇక్కడికి వస్తున్నారు. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఓ రావే, రూమ్ నీట్ చేద్దాం. చుట్టాలు నా రూమ్కి ఎందుకు వస్తారమ్మా? మన ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళందరికీ ఇల్లు చూపించడం ఇట్స్ అ బేసిక్ ఫార్మాలిటీ. అమ్మా నిజం చెప్పు, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్మేస్తున్నామా? ఆ పార్టీ ఇల్లు మొత్తం చూడ్డానికి వస్తుందా? నోర్మి, ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయి, తర్వాత చెప్తా. రేపు బతుకమ్మ పండుగ దావత్ ఉంది. నువ్వు రూమ్ లో ఏం చేస్తావు? మా ఇంటికి రా. దావత్తా? అదే పార్టీ. అన్న, మనం కలిసి వారం కూడా అవ్వలేదు, అప్పుడే ఇంటికి పిలిచేస్తున్నారేంటన్నా? కలవనీకే కలుపుకోనికే మాకు ఎక్కువ టైం పట్టదు. రేపు దావత్కి వచ్చాయి, సరేనా? సరే అన్నా.
హాయ్ చందురా. చాలు చాలు చాలు. ఏం చందు మా పండగ నచ్చిందా? నచ్చడం ఏంటన్నా, ఇంకా చాలా తెలిసింది. ఏం తెలిసింది చందు? మీ ఇల్లు ఇరికైనా ఇక్కడ మాత్రం చాలా విశాలం అన్న. వడ్డించే చెయ్యి మంచిదైతే మజ్జిగ పెట్టినా మంచిగుంటది. చాలా బాగుంది. చెప్పినా కదనే మన బతుకమ్మ మన పండగ.